3 o'clock లేసాడు. 4, 5 అవుతుంది టైం, ఇంకా పడుకోలేదు. ఇట్లనే ఆడుతున్నాడు బుడ్డోడు. సరే ఆడుతున్నాడు కదా, ఇంకా కొన్ని పాలు తీసి పెట్టా కదా, అవి తాగిపిద్దాం అనుకుంటున్నా. ఇప్పుడే కొద్దిగా వాష్రూమ్కి కూడా వెళ్ళొచ్చా. అవిని పిల్లోని చూడమంటే తిడుతున్నాడు నన్ను. సో దీంట్లో మిల్క్ పట్టి దీంతో తాగిపిస్తా, లేకపోతే తాగడు. పిల్లో వేస్తా తల కింద, వీలైతే చూపిస్తా. చాలా కష్టం ఇది తాగించడం, కానీ మరి బాటిల్ అయితే అసలు తాగట్లేదు బాటిల్తో, అందుకే తాగిస్తుంది. కష్టం అది తాగించడం, తెలిసిన ఆప్షన్. హాయ్ హాయ్ హాయ్
పొద్దున్నే నేను లేచి టెడ్డీని స్కూల్కి రెడీ చేయలేను కదా. దేనికంటే నాకు నైట్ అంతా బాబుతోటి వెల్ఫ్గానే ఉంటా. డిస్టర్బ్ అందుకే పొద్దున్న టైంకి నేను పడుకుంటా. టెడ్డీగాడు అంటున్నాడు. నన్ను అయితే పొద్దున్నే స్కూల్కి పంపిస్తాడు. మమ్మీ తమ్ముడు వాళ్ళిద్దరైతే హ్యాపీగా పడుకుంటారు. నేను నైట్ అంతా మెలకు ఉంటాను, పొద్దున్న పడుకుంటాను. చిన్నపిల్లలతో ఇంకా తప్పదు, అంతే కదా. అరే ఒరే 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 గన్నపిల్లి, ఏంటి గన్నపిల్లి? అయితే అది పట్టుకో, నువ్వు దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయి. ఏంటి గన్నపిల్లి? మన రెగ్యులర్ తాగే పాల గదిలాగా కొత్తగా తగ్గుతున్నావు ఏంటి? ఎందుకు అలాగా? తాగు, మంచిగా తాగు, ఊయకుండా తాగాలి. ఓ ఓ గండిపిల్లి, రోజు తాగి పాలే కదా గండిపిల్లి, ఎందుకు అలా చేస్తున్నావు? తల్లిపాలు ఒక్క చుక్క వేస్ట్ అయినా నాకు నచ్చింది. ఎందుకంటే ఈ మధ్య 2 సార్లు పడిపోయాను. ఆ హక్క బాటిల్తో తీసాక పడిపోయింది. నువ్వే తాగేస్తావా తీసుకొని? వదిలిరా, అయిపోయింది, తీసుకోవాలి పాలు. చేయబట్టుకుంటే పాలు ఎట్లా తీసుకుంటా కాబట్టి. అరే సూపర్ ఫాస్ట్ ఉన్నారా వాళ్ళు పిల్లలు. తన్నద్దు పాలు ఊడిపోతాయి. ఇలా తాగిపించాలంటే చాలా ఓపిక ఉండాలి, చాలా టైం పడుతుంది, చాలా ఓపిక ఉండాలి. అండ్ మనకున్న ప్రేమ, మనకున్న ఇదే టీచ్ చేస్తే మనం పిల్లల్ని చూసుకోవాలి. 3 o'clockకి లేచాడు వాడు. నాకు అప్పుడు ఫుల్ నిద్రలో ఉన్నా. అట్లా అని వాడిని వదిలి పడుకోలేదు, ఎందుకంటే వాడు దుప్పటి తినేయచ్చు నోట్లో పెట్టుకుని, బోర్లా పడిపోయి ముక్కు బెడ్కి అతుక్కుపోద్ది, అప్పుడు ఊపిరి ఆడదు. అట్లా మంచి చెడు ఏదైనా మనం మెలుపుగానే ఉండాలి. అవి ఏమో రోజు తను ట్రైన్ చేసాడు కాబట్టి ఇంకా చూసుకోడు, బాగా చూసుకుంటాడు కావాలంటే, కానీ బట్ నేనే చూసుకోవాలి ఎక్కువ. ఇంకా దానివల్ల ఇంకా నిద్ర వస్తున్నా కూడా అలా వెళ్ళుకున్నా. ఫ్యాన్ లైట్ అనేది మంచిగా కొద్దిగా ఉపయోగపడుతుంది. లైట్, ఫ్యాన్లోనే లైట్ మన రిమోట్ కంట్రోల్ తోటి ఉంటుంది. ఇలా ఉంటుంది. ఫ్యాన్ స్పీడ్ 1, 2, 3, 4 లైట్. అబ్బాయి చూసావు, కెమెరా చూసావు నువ్వు గండిపిల్లి. కెమెరా బ్యాక్ కెమెరా పెట్టావు. నా ఫోన్కి బ్యాటరీ వేయించాలి ఎప్పుడైతే. ఇప్పుడు మార్నింగ్ ఏం పనులు ఉన్నాయో తెలుసా? మార్నింగ్ లేచి బ్రష్ చేసి ఏదైనా ఫుడ్ ఉంటే ఇంట్లో తినేసి బట్టలు ఉతకాలి. బట్టలు అన్నీ ఉతకకపోయినా కనీసం ఈ బొడ్డోడివి టీషర్ట్స్ నిక్కర్స్ అయినా ఉతకాలి, ఎందుకంటే వీడికి బట్టలు లేవు ఇంకా. ఇప్పుడు కూడా అందుకే ఉన్న ప్యాంట్ ఇప్పేసి, అంటే నిక్కర్స్ కంఫర్ట్ ఉంటాయి కదా, ప్యాంట్స్ అంటే కొద్దిగా వేరేగా ఉంటాయి కదా. అండ్ తర్వాత వచ్చేసి దాని తర్వాత నేను కూడా కొద్దిగా పేలు ఏమైనా ఉన్నాయేమో, అంటే టెడ్డీ నాకు అతుక్కొని పడుకుంటుంది కాబట్టి పేలు ఏమైనా ఉన్నాయేమో నేను దూకోవాలి. తర్వాత ఇంకా టెడ్డీకి కూడా దువ్వాలి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఇప్పుడు అన్ని హాలిడేస్ తర్వాత మళ్ళీ ఈరోజే స్కూలు, అంటే ఈరోజు అంటే ఇప్పుడు మంగళవారం స్టార్ట్ అయిపోయింది కదా.
తర్వాత వచ్చేసి ఎగ్జామ్స్ ఉన్నాయి వాడికి. ఈ 3 డేస్ హాలిడే ముందు రోజు కూడా వాడు స్కూల్కి వెళ్ళాలి, ఎందుకంటే మేము కేర్ హాస్పిటల్కి వెళ్ళాం కదా. సో దాని గురించి ఇంకా మళ్ళీ 24వ తారీఖు కూడా మరి ఏంటో బంద్ అనేదో టీవీలో నేను చూసాను. మరి అప్పుడు మళ్ళీ హాలిడే ఉంటుందో లేకపోతే ఏంటో తెలీదు. సో చూడాలి. కొత్త డ్రెస్ కూడా వాడికి సైజ్ దొరక్క ఇప్పటికి స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరికీ కొత్త డ్రెస్లు ఇచ్చారు. వీడికి ఒక్కడికే లేదు, ఎందుకంటే ఇంకా సైజ్ లేదు. మరి అవి ఏమో హడావిడి అయిపోయాడు బయట తీసుకున్నాము. స్కూల్కి సంబంధించిన లోగో రాదు బయట తీసుకుంటే. సో మళ్ళీ ఇంకా వాళ్ళు ఉందని చెప్పినట్టున్నారు, ఇంకా తీసుకోవాలి చూసి. దీస్ ఆల్ స్వీట్ మెమరీస్ కదా. మళ్ళీ నువ్వు పెద్ద అయిపోయినాక అలా అక్కలాగా ఫుల్ నైట్ నిద్రపోతావు కదా కదా. ఐ లవ్ యూ. ఈసారి ఇంకా బట్టలు కొంటే బాబుకి నిక్కర్ టీషర్ట్ 2, నిక్కరో ప్యాంట్ ఏదో సెట్ కలిపి కొందామని అనుకుంటున్నాను. ఏమైతుందో చూడాలి. నేను అవి కొనమన్నాడు, నేనే ఇంకా కొనలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు కొనేది రేపటికి అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోద్ది, రేపటి ఇంకా కొత్త మోడల్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎదిగే పిల్లలు కదా, కాబట్టి బట్టలు ఊరికే చిన్నగా కూడా అయిపోతాయి. అందుకే ఉన్న బట్టలు వాడేసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకో బేబీ ప్లాన్ కూడా మాకు లేదు కదా. అయినా బట్టలు ఎవరికి ఇచ్చేయడం ఇంకెప్పుడు బట్టలు ఇంకేమండి. ఇన్ని రోజులు చేయలేదు ఫోన్లు మా వాళ్ళు, నిన్న చేసినట్టున్నారు. అంటే పిల్లోడికి బాగోపోతే ఏమైంది ఏంటి, మా తమ్ముడు కానీ మమ్మీ కానీ డాడీ కానీ ఎవ్వరికి అనవసరం అనమాట. నిన్న చేశారు, ఇంకా అది కూడా ఏదో మొక్కమాటానికి ఫోన్, ఇంకా మేము ఎత్తలేదు ఇంకా. ఎందుకంటే మనిషి అవసరానికి ఫోన్ చేయకుండా వేరే అప్పుడు ఫోన్ చేస్తుంటే మనకి ఎందుకు అవసరం ఉంది వాళ్ళతో. ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అని ఇంకా మాకు ఆ సర్జరీ టైంలో ఇంకా దేవుడే హెల్ప్ చేయాలి, ఇంకేం లేదు. నాకు అదే భయం నాకు కూడా ఆ సర్జరీ గురించి. ఎప్పుడు పడుకుందాం మన ఇద్దరం? మార్నింగ్ వెళ్తూ వచ్చి సూర్యుడు వచ్చాక పడుకుందాం ఒకటిగా. ఏదో బుడ్డి ఒరే గండు పిల్లి చెప్పురా, ఎప్పుడు పడుకున్నావు? సూర్యుడు వచ్చాక పడుకున్నావా? వెళ్తూ వచ్చాక, లేదంటే అక్కడ స్కూల్కి వెళ్ళిపోయి పడుకుంటావా? నువ్వు నైట్ పడుకోవా గండు పిల్లి? నైట్ పడుకోవా నువ్వు? పొద్దున్నే పడుకుంటావా? నువ్వు యూఎస్ పిల్లడువా, అమెరికా పిల్లడువా? గురుగా, మరి ఆ గురుగు పెడితే నువ్వు ఆ గురుగు మీద కాన్సన్ట్రేషన్ అయిపోయి మరి పాలేమో పొలవాడుతున్నాయి కదా నాన్న. అయితే మొన్న ఏమైంది పిల్లోడికి? ఏమైందో అవి అంటున్నాడు. నువ్వు కూడా నాలాగే స్ట్రాంగ్ రా, అన్నీ తట్టుకుంటావు అంటున్నాడు. ఏమైంది? అచ్చా జలుబు దగ్గ ఏదో సంథింగ్, దేనికో బాత్రూమ్ వెళ్తే బాబు నేను ముడ్డుగడుతుంటే అప్పుడు అవి డైలాగ్ అన్నాడు అనమాట. నువ్వు కూడా నాలా స్ట్రాంగ్ రా, అన్నీ తట్టుకుంటావు అని అన్నాడు. ఇదేంటిది నీకు టాయిలెట్ వస్తే లీక్ అయిందా? మేము రోజుకి హగ్గి ఎన్నిసార్లు మారుస్తామో తెలుసా? 4-5 టైమ్స్ మారుస్తాము. ఇగో ఇక్కడ చూడు, మళ్ళీ లీక్ అయింది. హగ్గి కొత్తదే వేసాను, అయినా కూడా లీక్ అయింది. ఇప్పుడు టాయిలెట్ వెళ్ళాడు, లీక్ అయింది. ఇట్లా ఉంటుంది పరిస్థితి.
బుడ్డిగాడితోటి ఇట్లుంటుంది. దే బోత్ ఆర్ ఆ పాప ఇక్కడ పడుకుంది నా పక్కన. వెళ్ళిపోయి వాళ్ళ నాన్న చేతి మీద పడుకుంది. వాళ్ళ నాన్న చేయి తిమిరి కడు తిరిగి పడుకుంటాడు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. డైరెక్ట్గా తల్లి బ్రెస్ట్లోంచి పాలు ఇవ్వడమే నాకు ఇష్టము. అట్లాగా హక్క బాటిల్స్ అట్లా ఎక్స్ప్రెస్ చేసి ఇట్లా బాటిల్స్లో పట్టి ఇట్లా విరిగి ఇవ్వడం నాకు తెలీదు. నేను టెడ్డీ టైంలో ఎప్పుడు ఇవ్వలేదు. వేరే వాళ్ళు ఇస్తుంటే కూడా నాకు నచ్చదు ఎందుకు ఇలా అని. బట్ ఇప్పుడు నేను అలా చేయాల్సి వస్తుంది. బికాజ్ ఎందుకంటే ఒకవైపు బుడ్డోడికి పాలిస్తుంటే ఇంకోవైపు కారుతున్న వైపు ఎలాగో పట్టాలి కాబట్టి ఇంకా అలా పట్టినప్పటికీ అది ఎక్కువ ప్రెస్ చేసేస్తుంది. ఇంకా తీసిన పాలు తాగిపించాలి కాబట్టి ఇంకా అట్లా అవుతుంది పరిస్థితి. అంటే టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది కదా, ఆ టెక్నాలజీ మమ్మీ బాడీని కూడా మార్చేస్తుంది అనమాట. అట్లుంది పరిస్థితి. నాకైతే ఇష్టం ఉండదు అట్లా. బట్ కాకపోతే ఇప్పుడు మరి అట్లా ఉంది. ఇంకోటి బాబుకి సర్జరీ ఉంది కాబట్టి ఇంకెలాగో సర్జరీ టైంలో కూడా వాళ్ళు ఎలాగో పిండే ఇవ్వమంటారేమో అని నా ఐడియా. సో ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ దిష్టి, నా దిష్టి, చూసే వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఏంటి ఇలాంటివి కూడా స్వాతి నమ్మిద్దా అంటే జస్ట్ ఒకటి చేయడం వల్ల మనకు నష్టం లేదు, లాభం కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు. చేయడం వల్ల తప్పే ఉంది అంతే. దట్స్ ఇట్. నా బాబు కోసమే కదా ఏమైనా చేస్తా. దట్స్ ఇట్.